మనం ఎంత నేర్చుకుంటే అంత బెనిఫిట్స్ అవుతుంది. సో let's come to the point. So welcome to Keva Kaipa Industries, the eighth wonder of the world. Today our topic is on seven pillars of success in network marketing business. సో సెవెన్ పిల్లర్స్ చాలా ఇంపార్టెంట్ అవుతాయి. సో మన నెట్వర్క్ ఇండస్ట్రీలో మనం ఎదగాలంటే, సక్సెస్ కావాలంటే, సో సెవెన్ పిల్లర్స్ ని మనం ప్రతిరోజు గుర్తుపెట్టుకోవాలా, ప్రతి దాంట్లోనే మనం అప్లై చేసుకోవాలా. సో ఏంటి ఆ సెవెన్ పిల్లర్స్? సో పిల్లర్స్ అంటే మీకు తెలుసు, మనం ఒక బేస్మెంట్ తర్వాత ఒక రూఫ్ స్ట్రాంగ్ గా ఉండాలంటే, మనకి ప్రొటెక్షన్ అనేది ఉండాలంటే పిల్లర్స్ స్ట్రాంగ్ ఉండాలి, రైట్? సో సేమ్ అట్లనే మన టీంలో, సో మన టీం బాగుండాలంటే, సో టీమ్ లీడర్స్ పిల్లర్ గా ఉండాలి. టీమ్ లీడర్స్ పిల్లర్ గా ఉండాలి. సో ఇక్కడ టీమ్ లీడర్సే పిల్లర్స్, వేరే ఎవరు కాదు, టీమ్ లీడర్సే. టీమ్, ఈ పిల్లర్ ఎంత బాగుంటుందో బిల్డింగ్ అంత స్ట్రాంగ్ గా ఉంటుంది. పిల్లర్ ఎప్పుడైనా వీక్ అయింది అనుకోండి, బిల్డింగ్ వీక్ అయిపోతుంది, ఎప్పుడు కొలాప్స్ అవుతుందో తెలియదు. సో పిల్లర్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. సో అంత స్ట్రాంగ్ ఉండాలా. సో ఆ పిల్లర్స్ ఏంటి, ఆ పిల్లర్స్ ని మనం గుర్తుపెట్టుకుంటే మన లైఫ్ లో, స్పెషల్లీ మన బిజినెస్ లో, మనము ఈజీగా అచీవ్ చేసేదానికి అవకాశం అనేది ఉంటుంది. సో ఆ పిల్లర్స్ ఏంటి అనేది మనం వన్ బై వన్ స్లైడ్ చెప్తాం, రైట్? ఐ విల్ టెల్ యూ ఆల్ అబౌట్ ద సెవెన్ ఫండమెంటల్స్ ఆఫ్ నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్, right? If you understand this well, then very soon you will become a successful leader in network marketing business. సో మనం ఇది అర్థం చేసుకుంటే చాలు, ఈ సెవెన్ పిల్లర్స్ ఏంటి అని చెప్పేసి డెఫినెట్లీ మనం ఈ యొక్క బిజినెస్ లో సక్సెస్ అనేది జరుగుతుంది. సో సక్సెస్ఫుల్ లీడర్ గా మీరు ఎదుగుతారు. ద వన్, నంబర్ వన్ పిల్లర్ ఈజ్ ద పవర్ ఆఫ్ చూజ్. ఏంటి సార్ చూజ్ అంటే? మీరు ఏది చూజ్ చేస్తారు? ఆప్షన్స్ రెండు ఉంటాయి మనకి, మంచి చెడ్డ, రైట్? ఇట్లా కొన్ని పదాల్లో మీకు జోడి పదాలు అనేవి తెలుస్తాయి. మంచి చెడ్డ, కర్త కర్మ, ఇట్లా కొన్ని కొన్ని ఉంటాయిగా. సేమ్ అట్లానే నీకు అది కావాలా ఇది కావాలా, సింపుల్. సో ఏదైతే బెటర్, ఎలా? సో మంచి మార్గంలో వెళ్తావా, చెడు మార్గంలో వెళ్తావా? సో మంచి మార్గంలో వెళ్తే మంచి దొరుకుతుంది, చెడు మార్గంలో వెళ్తే చెడు దొరుకుతుంది. సో ఒక అప్లైనర్ మీకు చెప్పే డైరెక్షన్ ఏంటంటే, రే, నేను చూశాను ఇది, ఈ దారి చూశాను, ఈ దారి మంచిది కాదు, ఈ దారిలో వెళ్ళా, అంతే చెప్పేది. వేరే నేను ఏం చెప్పడు. ఈ దారిలో వెళ్తే చాలా ముళ్ళు ఉన్నాయి, నేను ఆల్రెడీ ఒకటి దారి క్రియేట్ చేశాను, ఇక్కడ ఈజీగా ఉంటుంది, డెఫినెట్లీ అందరూ అచీవ్ అవుతారు. సో ఇక్కడ చాలా స్ట్రగుల్స్ ఉన్నాయి, స్ట్రగుల్స్ అయినా నీకు చాలా లాస్ట్ దొరుకుతుంది, అయినా ఈ స్ట్రగుల్ ఇంత పడే అవసరం లేదు, సింపుల్ వేలోనే నీకు సక్సెస్ అనేది, ఈజీ వేలోనే నీకు సక్సెస్ అనేది దొరుకుతుంది. సో ఇట్లా వెళ్ళని చెప్పేసి అప్లైనర్ చెప్పేటువంటి డైరెక్షన్ అది. సో సో నువ్వు ఏది చూస్ చేసుకుంటావు, వెరీ ఇంపార్టెంట్. సో దాంట్లో ఏది చూస్ చేసుకుంటావు, బీయింగ్ లేజీ ఆర్ టు బి అంబిషియస్. సో ప్రతిరోజు పొద్దున్న లేస్తేనే ఒకటి లేజినెస్ అనేది స్టార్ట్ అవుతుంది. పొద్దున్న 5 గంటలకు అలారం పెట్టుకుంటారు, 6 గంటలకి, 7 గంటలకి, 8 గంటలకి లేస్తా అంటారు చాలా మంది. సో ఏదైనా పని అనుకుంటారు, అది మళ్ళీ చేద్దాంలే అనుకుంటారు, రైట్? ఏదో మన ఇంట్లో చిన్న చిన్న పనులే ఇంకొకరి పైన డిపెండెంట్. ఏదైనా పని చేయాలంటే, సో వాళ్ళు చెప్పాలి, వాళ్ళకి చెప్పండి, వీళ్ళకి చెప్పండి, లేకపోతే సో మళ్ళీ చేస్తానులే అనేటటువంటి లేజినెస్ అనేది ఉంటుంది. సో అంబిషియస్ గా ఉంటే ఎట్లా ఉంటుంది? సో అనుకున్న పని ఫాస్ట్ గా వర్క్ చేస్తారు, దానిపైన ఫోకస్ అనేది ఉంటుంది, సో ఈజీగా చేసేస్తారు. సో అంబిషియస్ గా నేను చేసే తీరాలా, దాన్ని అచీవ్ చేసే తీరాలా, సో దట్ ఈస్ మై అంబిషన్ అని చెప్పేసి మనం ఉరుకులు పెడతాం. ఉరుకులు పరుగులు అటువైపు వెళ్తాయి. కానీ లేజీగా ఉండేవాళ్ళు ఎక్కడ ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అంటారు కదా, అట్లా మాదిరి సేమ్ అక్కడనే ఉంటాయి. సో మీరు ఏది చూస్ చేసుకుంటారు? మేకింగ్ ఎక్స్క్యూజెస్ ఆర్ టు వర్క్. సో ప్రతి దాంట్లో నా కష్ట నష్టాల గురించి ఆలోచన చేసుకుంటూ అక్కడనే ఉంటావా, లేకపోతే ముందుకెళ్ళి పని చేసేది ఏమైనా ఉందా? సో ఎక్స్క్యూజెస్ ఎలా ఉంటాయంటే, ప్రతిదానికి ఏదో ఒక సాకు చెప్పడం. సాకులు చెప్పేవాడు ఎప్పుడు ముందుకు రాలే, పని చేసేవాడు ముందుకు వచ్చినాడు, అంతే సింపుల్. వానికి ఏమీ కాకపోతే సాకు చెప్తాడు, వానికి అన్ని వచ్చంటే సాకులు చెప్పుడు, వాడు ముందు పని చేస్తాడు, అంతే సింపుల్, వేరేదేంలా. సో మేకింగ్ ఎక్స్క్యూజెస్ ఈజ్ వెరీ డేంజరస్. ప్రతిదానికి అది కాదు, ఇది కాదు, అది అట్లా, ఇది అట్లా, ఇది ఇది అని చెప్పేసి వాళ్ళు చెప్పుకునేది. సో అక్కడ ఏముండదు, అదంతా డ్రామా అంటాం, సింపుల్ డ్రామా అంటాం. దాని పేరే సింపుల్ డ్రామా. దాని నుంచి పక్కన రావాలా, సింపుల్.
యాక్షన్ ప్లాన్ లో రెడీ అయి ఉండాలి. సో సో టు వర్క్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ టు డ్రీమ్ ఆర్ థింకింగ్ అబౌట్ గోస్ట్. ఇప్పుడు ఒక విజన్ పెట్టుకున్నారు, ఒక డ్రీమ్ పెట్టుకున్నారు, ఒక గోల్ పెట్టుకున్నారు. సో దానిపైన మీరు వర్క్ చేస్తున్నారా? లేకపోతే అప్పుడు అంటే ఇంతకు ముందు జరిగినటువంటి పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ ఎప్పుడు ఆలోచన చేస్తుంటారా? సో అది అట్లా సార్, ఇది అట్లా సార్, నా వల్ల కాదు సార్, నేను చేయలేను సార్. సో ఇట్లాంటి ఎక్స్పీరియన్సెస్ చాలా ఉన్నాయి సార్. ఆ విజన్ బోర్డ్ పెట్టుకున్నాను సార్, అయినా అచీవ్మెంట్ కాలేదు. గోల్ పెట్టుకున్నాను సార్, కాలేదు. సో దానికి యాక్షన్ ప్లాన్ ఏమైనా రెడీ చేశారా? సో దానిపైన వర్క్ చేశారా? డైలీ విజువలైజ్ చేశారా? సో ఇలాంటివన్నీ క్వశ్చన్ కి ఏమీ ఆన్సర్ ఉండదు. చేయలేదు సార్, చేయలేదు సార్, చేయలేదు. సో మళ్ళీ ఎట్లా అచీవ్ అవుతారు? ఏ రకంగా అచీవ్ అవుతారు? సో వాట్ వుడ్ యూ చూస్? సో కళలు కనడమా, దాన్ని కళల్ని సాకారం చేసుకోవడమా, లేకపోతే పాస్ట్ గురించి ఆలోచన చేస్తూ దాంట్లోనే ఉండిపోవడం? ఏది చూస్ చేస్తారు? టు బి రిచ్ ఆర్ స్టే ది సేమ్? ఒక రిచ్ పర్సన్ గా ఎదగాలనుకుంటున్నారా, లేదా ఎక్కడుండే వాళ్ళు అక్కడే ఉండాలనుకుంటున్నారా? ఎక్కడుండే వాళ్ళు అక్కడే ఉండాలంటే నథింగ్. సో మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు, ఎట్లా ఉంటే అట్లే అయిపోతుంది. బట్ టు బి రిచ్ అంటే నువ్వు ఏదైనా మంచిగా ఎదగాల. సో మంచి రిచ్నెస్ అనేది ఉండాలా, డబ్బులు కావాలా, లగ్జరీస్ కావాలా, ఇలాంటివన్నీ కావాలంటే యూ హ్యావ్ టు టేక్ సమ్ ఎఫర్ట్స్. కొన్ని ఎఫర్ట్స్ తీసుకోవాలి, స్కిల్స్ పెంచుకోవాలా, బిజినెస్ నాలెడ్జ్ పెంచుకోవాలా, ప్రెజెంటేషన్ నాలెడ్జ్ పెంచుకోవాలా, ప్రోడక్ట్ నాలెడ్జ్ పెంచుకోవాలా. సో టీమ్ బిల్డింగ్ యాక్టివిటీస్ స్కిల్స్ నేర్చుకోవాలా. సో ఎట్లా, సో ఏ రకంగా అయితే మనం ముందుకు వెళ్తాము, సో ఇవన్నీ స్కిల్స్ మనం నేర్చుకుంటే డెఫినెట్లీ మనం ముందుకు వెళ్తాం. సో వాట్ వుడ్ యూ చూస్? మీరు ఏది చూస్ చేసుకుంటారు? సేమ్ గా ఉండాలనుకుంటున్నారా, లేదా కొత్త వ్యక్తిగా, లేకపోతే రిచ్ పర్సన్స్ గా ఎదగాలనుకుంటున్నారా? సో పాజిటివ్ గా ఉండాలనుకుంటున్నారా, నెగిటివ్ గా ఉండాలనుకుంటున్నారా? సో నెగిటివ్ అనేది చెప్పాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్ గా ఉండే ఉంటుంది. పాజిటివ్ గా ఉండాలంటేనే కష్టం. మంచి పనులకే కొంచెం కష్టపడతాము, చెడ్డ పనులకి చాలా ఈజీ. నెగిటివ్ అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది. పాజిటివ్ అనే దానికి కొంచెం ఎఫర్ట్ ఎక్స్ట్రా వేయాలి, అప్పుడు మాత్రమే మనం పాజిటివ్ అనేది వస్తుంది. చాలా మందిలో అంతే, మీరు గమనించండి. చెడ్డ పనులకి అందరూ కావాలా, మంచి పనులకి ఒక్కడే మందులు ఉంటాడు, ఒకరికే థాట్ ఉంటుంది. సో ఏది కావాలా, పాజిటివ్ కావాలా, నెగిటివ్ కావాలా? పాజిటివ్ ఉంటే ఎలా ఉంటుంది? సో పిక్చర్ లో చూడండి, పాజిటివ్ ఉంటే ఎట్లా ఉంటది, ఆ జోష్ ఎలా ఉంటది, అందరిలో కలుపుగోలుతనం ఉంటుంది, ఆ గ్లోనెస్ ఉంటుంది, సో యాక్టివ్నెస్ ఉంటుంది, సో రెడీ టు వర్క్ అనే టైపు ఒక మెంటాలిటీ ఉంటుంది. బట్ నెగిటివ్ అనే వ్యక్తి ఎలా ఉంటాడు? ఏదో ప్రతిదీ ఆలోచన చేసుకుంటుంటాడు, రైట్? సో ప్రతి ఒక్క వ్యక్తికి చూస్ చేసుకోవాలా అనేది ఒక ఆప్షన్ అనేది ఉంటుంది. సో నీకు రెండు ఆప్షన్స్ ఉంటాయి. లేజీగా ఉండాలా, అంబిషన్ గా ఉండాలా, అంబిషియస్ గా ఉండాలా, లేకపోతే ఇంతకు ముందు చెప్పినట్లుగా రిచ్ గా ఉండాలా, పూర్ గా ఉండాలా, పాజిటివ్ గా ఉండాలా, నెగిటివ్ గా ఉండాలా. ఇవన్నీ ప్రపంచంలో రెండు మనకి ఆప్షన్స్ వచ్చింటాయి. చూస్ చేసుకుని ఆప్షన్స్, అది తీసుకుంటావా, ఇది తీసుకుంటావా. నువ్వు అట్లా ఉంటే ఇట్లా ఉంటావు, ఇట్లా ఉంటే ఇట్లా ఉంటావు, సింపుల్. సో whatever you want to choose from this, you can choose the means. That means you have the options to choose. సో మనకి ఆప్షన్స్ ఉంది, అది తీసుకుంటావా, ఇది తీసుకుంటావా. సో సక్సెస్ఫుల్ కావాలనే వ్యక్తి ఒక చాయిస్ గా తీసుకుంటాడు, చాయిస్ గా తీసుకుంటాడు, ఎంచుకునేది కాదు, చాయిస్. సో నాకు ఒక లక్ మాదిరిగా దొరికింది, ఆ చాయిస్ ని నేను మిస్ చేసుకోను. సక్సెస్ ఈజ్ విత్ ఇన్ యూ టు రీచ్ బిగ్ స్కేల్, బట్ వుడ్ యూ లైక్ టు చూస్ ఇట్? సక్సెస్ అనేది నిన్ను చూస్ చేసుకుంటుంది. సో నువ్వు తీసుకునేదానికి రెడీగా ఉన్నావా అని చెప్తే డెఫినెట్లీ మంచి చూస్ చేసుకుంటే, సక్సెస్ అనేది మనం చూస్ చేసుకుంటే డెఫినెట్లీ మనం అచీవ్మెంట్ అవుతుంది. సో మనలో ఉంది అది, ఆ పొటెన్షియాలిటీ, ఆ ఇన్స్టింక్ట్స్ ఆల్రెడీ మనలో ఉన్నాయి, కానీ మనం వెతికి తీయడం లేదు, అంతే తప్ప వేరేది ఏం లేదు. సో మీరు కొన్ని కొన్ని చిన్న చిన్న విషయాల్లో సక్సెస్ అయ్యేటి కొన్ని కొన్ని గమనించండి. మొదట నాకు కష్టం అనిపించిండేది, ఇప్పుడు ఈజీ అనిపించింది. సేమ్ ఈ రోజు కష్టం అనిపించేది, నువ్వు దానిపైన ఎఫర్ట్ పెట్టి కొంచెం వర్క్ చేసావనుకో, ఆటోమేటిక్ అది సక్సెస్ అవుతుంది. సో పెద్ద సక్సెస్ కావాలా, ఒక ఎఫర్ట్స్ అనేది, చిన్న చిన్న ఎఫర్ట్స్ అనేది మనం యాడ్ చేసుకుంటూ వెళ్తే, చిన్న చిన్న హ్యాబిట్స్ అనేది ఇంక్లూడ్ చేస్తూ ఉంటే మనం ఈజీగా స్కిల్స్ నేర్చుకుంటాం. దాంతోపాటు ఆటోమేటిక్గా ఇన్కమ్స్ జనరేట్ అయితే మీరు అచీవ్మెంట్స్ ఎంత ఫాస్ట్గా కావాలనుకున్నారో అంత ఫాస్ట్గా అవుతారు.
సో చాయిస్ ఈజ్ యువర్స్, మై డియర్ ఫ్రెండ్స్. ద సెకండ్ పిల్లర్, ఫైండ్ యువర్ వై అండ్ ఫ్లై. వై అనే దాన్ని వెతకండి, అక్కడ నుంచి ఎగరండి. సింపుల్. అంటే ఫ్లై మీన్స్ సో దూసుకెళ్ళండి, సింపుల్. వై, వై అంటే ఏంటి? సో ఫైండ్ యువర్ ఇకిగై. ఎవరైనా బుక్ చదివారా? ఇకిగై, ఇకిగై అనే పేరు తెలుసా? ఎవరైనా బుక్ చదివారా? ఎవరైనా చాట్ బాక్స్ లో పెడతారా? నో. ఇకిగై నో. మీకు సింపుల్ గా ఇకిగై తెలుగు పీడిఎఫ్ అని చెప్పేసి గూగుల్లో వెతకండి. ఇకిగై తెలుగు పీడిఎఫ్ గూగుల్లో వెతికేసేయండి, అక్కడ పీడిఎఫ్ వస్తుంది, దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇకిగై, IKIGAI, ఇకిగై. సో పర్పస్ ఆఫ్ యువర్ లైఫ్ అనే ఆ ఒక ఇన్ఫర్మేషన్ అక్కడ ఉందన్నమాట. సో అక్కడ మీరు ఎందుకు ఎందుకు పుట్టామా, ఏం చేయాలా, సో దీని నుంచి మనం ఒక మెసేజ్ ఎలా ఇవ్వాలని చెప్పేసి ఫైండ్ యువర్ వై అనేది. సో అదే ఇకిగైలో ఉంది, పర్పస్ ఆఫ్ యువర్ లైఫ్. ఏంటి నీ పర్పస్? ఎందుకు పుట్టారు? ఎందుకోసం పుట్టారు? సో ఒక నీకు ఈ పేరు పెట్టారంటే ఎందువరకు, ఎందుకోసం పెట్టారు? సో ఇలాంటి ఊర్లో నువ్వు పుట్టావు, వాళ్ళ కడుపున అంటే ఎందుకు పుట్టావు? సో ఇట్లాంటి విషయాలు ఆ ఇకిగై పుస్తకంలో ఉన్నాయి. సో మీరు రియలైజ్ అవుతారు, అప్పుడు మీ వై అనేది చాలా స్ట్రాంగ్ అయిపోతుంది. మామూలు స్ట్రాంగ్ కాదు, చాలా స్ట్రాంగ్ అయిపోతుంది. సో ఇకిగై అని చెప్పేసి తెలుగు పీడిఎఫ్ అని చెప్పేసి గూగుల్లో మీరు టైప్ చేయండి. టైప్ చేసేయండి, మీకు పీడిఎఫ్ వస్తుంది, దాన్ని చదవండి. డైలీ ఒక 10 minutes చదువు. ప్రతి ఒక్కరికి నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్పేది ఏంటంటే, డైలీ ఒక 10 pages చదివితే, డైలీ ఒక 10 pages చదివితే 1 week ఆర్ 15 days లోపల ఒక బుక్ చదువుతారు. 1 week ఆర్ 15 days లోపల. సో మీరు అది ఇది అనుకున్నా కానీ 15 days లోపల అంటూ ఒక బుక్ కంప్లీట్ చేస్తారు. సో నెలకు 2 books చదవచ్చు, నెలకు 2 books చదవచ్చు. ఇప్పుడు మొబైల్ వచ్చిన తర్వాత బుక్స్ చాలా పట్టుకోవడం చాలా కష్టం అయిపోయింది. బుక్స్ లో కన్నా మా మొబైల్లో ఇంకా ఎక్కువ దొరుకుతాయి సార్ అనే యాటిట్యూడ్ చాలా మందిలో ఉంటుంది. నేను గమనించినట్టుగా, సో బుక్ ఈజ్ మోర్ 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 బెటర్ దాన్ ఎవ్రీథింగ్. చాలా, మీకు తెలుసో తెలియదు కాబట్టి ఫీల్ కండి, దాన్ని చదవండి, మీకు అర్థమైంది. ఎప్పుడైతే మీకు వై అనేది దొరికిందా, అక్కడి నుంచి దూసుకెళ్ళాలి, అంతే సింపుల్. వేరే ఛాన్సే ఉండదు మీకు, అది దొరుకుతుంది, ఆటోమేటిక్గా ముందుకెళ్తుంది. ద వే నో గూడ్స్ కెన్ బి పార్సల్ వితౌట్ అడ్రస్. ఏదైనా ఒక పార్సెల్ ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్ కి పంపించాలంటే వెరీ ఇంపార్టెంట్, అడ్రస్ అనేది దానిపైన రాసింది. A ship without a radar, where does it go? Nowhere. An envelope without an address, where does it go? Nowhere. A leader without a goal, where does he go? Nowhere. ఒక లీడరు గోల్ లేకుండా ఎక్కడ వెళ్తారు? ఎక్కడా పోడు. ఒక పడవ, ఒక నావిగేషన్, ఒక కంపాస్ అనేది లేకుండా ఎక్కడికి వెళ్తుంది? ఎక్కడా పోదు. ఆటనే ఉంటది, కన్ఫ్యూజన్ లో అక్కడనే ఉంటది, ముందుకు వెళ్ళిపోదు. సో అట్లానే ఒక లెటర్, ఎన్వలప్, సో అడ్రస్ లేకుండా ఎక్కడి వరకు పోతుంది? ఎక్కడా పోదు, అక్కడనే ఉంటది. సో లీడర్, సో ఇంతకు ముందు విజన్ బోర్డ్ గా చెప్పాను. నెక్స్ట్ గోల్ గన్ పెట్టుకోవాలా, ఆ గోల్ త్రూ మీరు విజువలైజ్ చేసుకోవాలా. సో దాని అచీవ్మెంట్ కోసం ప్రతి ఒక్కరూ యాక్షన్ ప్లాన్ అనేది రూపొందించుకోవాలి. ఎప్పుడైతే మీ వై అనేది క్లియర్ గా ఉంటుందో, యాక్షన్ ప్లాన్ అనేది రెడీ అవుతుంది. సో మన లైఫ్ లో గోల్ అనేది లేకపోతే జీవితం అంతా గోల గోలగా. సో బీ క్లియర్. సో మీరు ఎక్కడైనా రీచ్ కావాలంటే మీ గోల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ద వే ఎ స్టూడెంట్ నోస్ వై ఐ హ్యావ్ టు వేకప్ ఇన్ ద మార్నింగ్ అండ్ వై ఐ హ్యావ్ టు స్టడీ. పొద్దున్న లేస్తేనే ఒక స్టూడెంట్ ఎందుకు లేచానా అనే క్వశ్చన్ కి
డెఫినెట్లీ అర్థం చేసుకుంటాడు, నేను చదువుకోవాలి. సో ఎలా వాళ్ళు లేస్తారు, అలా వాళ్ళ అటిట్యూడ్ ఉంటుంది, అలా వాళ్ళు చదువుకునే స్టైల్ ఉంటుంది. లేజీగా లేసాడు అనుకోండి, లేజీ ఇంపాక్ట్ అనేది ఆటోమేటిక్ గా వాళ్ళకి అడిక్ట్ అవుతుంది. ఎప్పుడైతే యాక్టివ్ గా వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు అనుకోండి, లేచేటప్పుడే యాక్టివ్ గా లేచి, సో నేను ఏదో చదవాలా, చదువుతాను, డెఫినెట్లీ నేను అనుకున్నది సాధిస్తాను అనే ఒక అటిట్యూడ్ తో లేస్తారనుకోండి, డెఫినెట్లీ హీ విల్ సక్సెస్ఫుల్. ఆ వ్యక్తి సక్సెస్ అవుతాడు. సో స్టూడెంట్స్ లో గానీ వాళ్ళ అటిట్యూడ్ ఎలా ఉంటే వాళ్ళు అలా అవుతారు. సో ఇన్ ద సేమ్ మీనింగ్, ఇన్ ద సేమ్ వే, till you do not know why I have to do network marketing business. సో అట్లా మాదిరే, అండ్ వాట్ ఈజ్ యువర్ మై నీడ్, వాట్ ఈజ్ మై నీడ్. సో దీంట్లో కానీ మన నెట్వర్క్ మార్కెటింగ్ లో కానీ ఒక స్టూడెంట్ ఎలా ఉంటాడో, సో మనము మనలో, సో నా నీడ్ ఏంటి, నా అవసరం ఏంటి ఇక్కడ, వాట్ ఈజ్ మై డ్రీమ్ అని చెప్పేసి ఒక క్వశ్చన్ వేసుకుంటే మ్యాక్సిమం సో డౌట్స్ అవి ఇవి అన్ని క్లియర్ అయిపోతాయి. ఆ డౌట్స్ కి ఆన్సర్ దొరుకుతాయి, కాన్ఫ్లిక్ట్స్ కి ఆన్సర్ దొరుకుతుంది, ఎక్కడెక్కడ డౌట్స్, ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయి అవన్నింటికి ఆన్సర్ దొరుకుతుంది. వెన్ వై అనేది క్లియర్ ఉన్నప్పుడు, వై అనేది క్లియర్ ఉన్నప్పుడు ఆటోమేటిక్ అన్ని దొరుకుతాయి. సో డ్రీమ్ గుర్తుకొస్తుంది, అవసరాలు గుర్తుకొస్తాయి. అప్పుడు కథలు చెప్పరు, సాకులు చెప్పరు, ఇంకోరు చెప్పరు, కథలు చెప్పారు, కథలు రాయడం అంటారు. కోతలు అంటే వేరేదేం లే, ఇట్లనే చెప్పుకుంటూ పోతుంటాడు. అట్లా కాకోకుండా యాక్షన్ ప్లాన్ లో ఉండే వ్యక్తి ఏమి చెప్పడు, ఓన్లీ రిజల్ట్స్ చూపిస్తాడు, ఓన్లీ రిజల్ట్స్ ఒక్కటే చూపిస్తాడు. సో అట్లా, సో మన డ్రీమ్ ఏంటి, సో మన అవసరాలు ఏంటి అనేది గుర్తుంచుకుంటే సో మనం ముందుకెళ్తాం. రైట్ యువర్ 5 years గోల్. సో 5 year గోల్ రాసుకోండి. ఇంతకుముందు విజన్ బోర్డ్ పెట్టుకున్నారు, దాంతో పాటు గోల్ అనేది యాడ్ చేయండి. దాంట్లో గోల్స్ మీకు షార్ట్ టర్మ్ గోల్స్, మిడ్ టర్మ్ గోల్స్ అండ్ లాంగ్ టర్మ్ గోల్స్. సో 3 రకాల గోల్స్ షార్ట్ టర్మ్ లో. సో షార్ట్లీ ఒక 6 months లోనో 1 year లోనో మీరు ఏమో అచీవ్మెంట్ కావాలనుకుంటున్నారు, అది రాసుకోండి. సో నెక్స్ట్ 2 to 3 years లోపల ఏం కావాలనుకుంటున్నారు, ఒక 5 years లోపల ఏం కావాలనుకుంటున్నారు, సో స్పెసిఫిక్ గా రాసుకోవాలి. అది స్మార్ట్ గా ఉండాలి, మిజరబుల్ గా ఉండాలి, అచీవబుల్ గా ఉండాలి, రీజనబుల్ గా ఉండాలి, టైం బౌండెడ్ అయి ఉండాలి. ఎట్లా టైం బౌండెడ్, ఏ టైం లోపల మీరు అచీవ్మెంట్ అవుతారు. సో అట్లా చేస్తేనే దానికి ఒక వాల్యూ అనేది ఉంటుంది. సార్ ఈ గోల్ 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 ఇట్లాంటివన్నీ విన్నాం సార్, అవుతారా సార్, అచీవ్మెంట్ అవుతారా, పెట్టుకుంటే అవుతారా, ఇట్లాంటి డౌట్స్ చాలా మందిలో ఉంటాయి. సో ఇట్లాంటి డౌట్స్ అలానే ఉండి 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 ఆ నెగిటివ్ ఫీలింగ్స్ లో ఉండి వాళ్ళు అచీవ్మెంట్ చేయలేకపోతుంటారు తప్ప. సో ఇది అందరికీ పనిచేస్తుంది, ఇట్ ఈస్ యూనివర్సల్ లా. సో ప్రపంచంలో ఏ వ్యక్తికైనా పనిచేస్తుంది. బట్ పని చేస్తుంది అనుకుంటే పని చేస్తాం, పని చేయదు అనుకుంటే పని చేస్తాం, సింపుల్. దాని వాల్యూ భూమిపైన ఎక్కడైనా సేమ్ అనమాట, కానీ మనం రిసీవ్ చేసుకునే దాంట్లో అది డిఫరెన్స్ ఉంటుంది. సో గోల్ పెట్టుకోండి, డెఫినెట్లీ ప్రతి ఒక్కరు అచీవ్మెంట్ చేసుకునే దానికి. మీరు ఎప్పుడైతే వై అనేది క్లియర్ చేసుకుంటారో, వై, సో ఎందుకు, ఎందుకు చేయాలా, ఎందుకు పుట్టానా, ఎందుకు నేను ఈ బిజినెస్ లో వచ్చానా, సో దీంట్లో ఏం చేయాలనుకుంటున్నానా, సో దీని నుంచి నాకు ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయని చెప్పేసి మీ వై అనేది క్లియర్ అయితే ఆటోమేటిక్ గా రిజల్ట్స్ అనేది కనబడతాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు రైట్ నీడ్ అండ్ డ్రీమ్ ఇన్ యువర్ డైరీ. మీ డైరీలో సో నీ అవసరం ఏంటి, రైట్, మీ కళ ఏంటి, సో ఇవన్నీ రాసుకోవాలి. సో ఎప్పుడు అచీవ్మెంట్ చేయగలరు దాన్ని. సో ఇవన్నీ మీరు నేర్చుకుంటూ ఉంటే, అది చూస్తూ కొన్ని నేర్చుకుంటూ కొన్ని అలవర్చుకుంటూ ఉంటే ఆటోమేటిక్ గా గోల్స్ అనేది అచీవ్ అవుతారు. కానీ చాలా మందిలో నెగిటివ్స్ ఏంటంటే, సో గోల్స్ పెట్టుకున్న ప్రతి వ్యక్తి ఫెయిల్ అవుతారా, సక్సెస్ అవుతారా అని చెప్పేసి రెండూ ఉంటాయి. ఒక వ్యక్తి లా ఆఫ్ అట్రాక్షన్ అనే ఒక బుక్ ఉంది, యాక్చువల్లీ ఐ థింక్ సీక్రెట్ అని.
రోండా బర్న్ అని రాసినటువంటి ఆమె, ఆమె వచ్చేసి రోండా బర్న్. సో ఆమె చాలా లాసెస్ లో ఉంటుంది, అంటే ఫ్యామిలీ మెంబర్స్ పోగొట్టుకుంటుంది. రోండా బర్న్ అని ద సీక్రెట్ బుక్ అని చెప్పేసి మీకు ఐడియా ఉంటుంది. సో గూగుల్లో వెతకండి ది సీక్రెట్ బుక్ అని చెప్పేసి. ద సీక్రెట్ బుక్ అని చెప్పేసి ఒకటి రోండా బర్న్ అనే ఆమె రాసింది. సో వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల ఒక కన్ఫ్యూజన్ లో, సో కొంతమందిని స్టడీ చేసి రాసినటువంటి బుక్ అది యాక్చువల్ గా. సో ఏం చేయాలో తోచక రాసినటువంటి బుక్. బిలియన్స్ ఆఫ్ బుక్స్ సేల్ అయ్యాయి వరల్డ్ వైడ్, బిలియన్స్, కోట్ల కొద్ది బుక్స్ సేల్ అయ్యాయి. సో అంత పవర్ఫుల్ అయినటువంటి బుక్ అది, ది సీక్రెట్ అని. సో దాంట్లో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. సో అదే ఎగ్జాంపుల్ ఎవరైతే ఏమైతే అనుకుంటూ ఉంటారో, ఏమైతే కావాలనుకుంటారో అది అవుతుంది. సో ఒక వ్యక్తి ఒక ఐలాండ్ కట్టుకోవాలనుకుంటాడు సో అండ్ సో డేట్ కి, లేదు అదొకటి ఎగ్జాంపుల్. ఇంకొకటి వచ్చేసి ఒకటి హౌస్ ఇట్లా నిర్మించుకోవాలని చెప్పేసి మొదటే ప్లాన్ చేసుకుంటాడు. ఆ ప్లాన్ చేసుకున్న తర్వాత కొన్ని సంవత్సరాలకి సేమ్ అట్లనే కట్టేసింటాడు అనమాట. సేమ్ ఎట్లాగా ఎట్లయితే అనుకున్నాడో, ఒక పేపర్ లో రాసుకున్నాడో, సేమ్ మెజర్మెంట్ సేమ్ స్ట్రక్చర్ తో అట్లనే కట్టేసింటాడు. అప్పుడు వాళ్ళ కొడుకు వచ్చేసి గమనిస్తాడు, అంటే నువ్వు ఈ కన్స్ట్రక్షన్ చేయకముందే నువ్వు ఫోటో తీసుకున్నావా నాన్న అని చెప్పేసి వాళ్ళ నాన్నని అడుగుతాడు ఆ పిల్లోడు, వాళ్ళ కొడుకు. దాన్ని ఆ పిక్చర్ చూసుకుని ఏడ్చేది స్టార్ట్ చేస్తాడు తండ్రి. అంటే లా ఆఫ్ అట్రాక్షన్ నేను ఎప్పుడో ఏదో అనుకున్నాను, సో దానిపైన నేను ఇన్ని రోజుల వరకు నేను వర్క్ చేస్తున్నా. సో ఆ రోజు ఏదైతే డిజైన్ చేసుకున్నానో సేమ్ డిజైన్ ఉండేటువంటి హౌస్ నేను కట్టుకున్నానంటే, ఓ వెరీ థ్యాంక్ఫుల్ అని చెప్పేసి లా ఆఫ్ అట్రాక్షన్ కి అప్పుడు థ్యాంక్స్ చెప్పుకుంటాడు. వాళ్ళపైన వాళ్ళకు ఉండేటువంటి నమ్మకం. సో లా ఆఫ్ యూనివర్స్. సో ప్రపంచంలో ఒక సుప్రీం పవర్ అనేది ఉంది దానికి. సో మనం ఏదైతే అనుకుంటామో అది అవుతుంది, గ్యారంటీ అవుతుంది. బట్ దానికి సరైనటువంటి వైబ్రేషన్ మనం యాడ్ చేయాలి, సరైనటువంటి వైబ్రేషన్. సో మీరు గమనించండి, కోటీశ్వరుల మధ్యలో కోటీశ్వరులే ఉంటారు, పూర్ పీపుల్ మధ్యలో పూరే ఉంటారు, మిడిల్ క్లాసే ఉంటారు. ఎప్పుడైతే ఈ వ్యక్తి ఇంకొకరిలో కలవడానికి ట్రై చేస్తాడో ఆ వ్యక్తి కానీ కోటీశ్వరుడు అయిపోతాడు. సో వాళ్ళ యాటిట్యూడ్స్ ఎలా ఉంటే వాళ్ళు అలానే వెళ్ళిపోతారు. సో అట్లానే, సో మీ వైబ్రేషన్స్ అనేవి ఎలా ఉన్నాయి, మీ ఆలోచనలు అనేవి ఎలా ఉన్నాయి. ఎప్పుడైతే మీ ఆలోచనలో చేంజ్ వచ్చింది అనుకోండి, మీ యాక్షన్ ప్లాన్ చేంజ్ అవుతుంది. సో ఆ వైబ్రేషన్ చేంజ్ అవుతుంది. ఆ వైబ్రేషన్ ఎప్పుడైతే చేంజ్ అయిందో మీ ప్రతి ఒక్క చేసే పని సక్సెస్ఫుల్ అవుతుంది. సో ఇలాంటి విషయాలు కొన్ని డైరీలో రోజు రాసుకుంటుండండి. తర్వాత ఎప్పుడైతే అచీవ్మెంట్ చేయాలనుకున్నారో దాన్ని డైలీ విజువలైజ్ చేయాలి. సో నేను అయ్యాను, అచీవ్మెంట్ చేయాను అని చెప్పేసి దానికి ఒక అఫర్మేషన్ ఇస్తూ మనం దాన్ని యాడ్ చేసుకుంటూ ఉంటే, సో యాక్షన్స్ అనేటివి మనకి కళ్ళెదురుగా కనపడతాయి. నేను చాలాసార్లు ఎగ్జాంపుల్ చెప్పినట్టుగా, మీకు ఒక బైక్ తీసుకోవాలనుకోండి, ఒక కార్ తీసుకోవాలనుకోండి, ఇంకోటి ఏదో తీసుకోవాలనుకోండి, మీకు తెలిసి తెలియకుండానే అది మీకు కనబడుతూనే ఉంటది. ఏదైతే బైక్ అనుకున్నారో, ఏదైతే కార్ అనుకున్నారో, ఈ రోజు అనుకున్నారనుకోండి, రేపు నుంచి మీకు అవే కనబడతాయి. మీరు నమ్ముతారో లేదో, సేమ్ అవే కనబడతాయి. మీకు ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, మీకు ఆల్రెడీ ఉన్నాయి. మీకు ఇంతకు ముందు ఏదైనా బైక్ తీసుకున్నప్పుడు మీరు ఈ బైక్ తీసుకున్నాను అని మీరు ఈ రోజు అనుకుంటారు అనుకోండి, రేపటి నుంచి సేమ్ అదే బైక్, ఎక్కడ చూసినా అదే బైక్ కనబడుతుంది. పల్సర్ అనుకున్నారు అనుకోండి, ఓన్లీ పల్సర్ ఒక్కటే కనబడతాయి మీకు. ఒకటి హోండా షైన్ అనుకోండి, షైన్ ఒక్కటే కనబడుతుంటాయి, మాక్సిమం కనబడుతుంది. అదొకటే కాదు, మాక్సిమం అదే కనబడుతుంటాయి. అంటే మెజారిటీ మీరు చూసే దాంట్లో మాక్సిమం అవే కనబడుతుంది. అంటే మన అటెన్షన్ ఎక్కడ పోతుందో మన ఎనర్జీగా అక్కడనే పోతుంది. కాబట్టి ఆ రిజల్ట్ అనేది కనబడుతుంది. వేర్ యువర్ అటెన్షన్ గోస్ ఎనర్జీ ఫ్లోస్ అండ్ రిజల్ట్ షోస్ అని చెప్పేసి ఒక సేయింగ్ ఉంది. ఎక్కడైతే అటెన్షన్ మీద వెళ్తా ఉంటుందో అక్కడ ఎనర్జీ పాస్ అవుతుంది. ఎనర్జీ ఎక్కడైతే పాస్ అయిపోతుందో ఆటోమేటిక్గా మళ్ళీ రిజల్ట్ అనేది కనబడుతుంది.
రైట్. అది మన మనసులో ఏదైతే అనుకుంటామో అవి జరుగుతూ ఉంటాయి. అండ్ ద థర్డ్ పిల్లర్, సే యస్ టు రిజెక్షన్. సో అబ్జెక్షన్ హ్యాండ్లింగ్ లో మనం చెప్తున్నాం, అబ్జెక్షన్స్ ఎన్ని ఉన్నా దానికి ఎస్ అనుకోవాలా, ముందే ప్రిపేర్ అయిండాల. సో అది ఎస్ కానీ నో కానీ ముందే ప్రిపేర్ అయిండాల. సో అప్పుడైతే మనం ముందుకెళ్తాం. లేకపోతే ఇక్కడ ఫెయిల్ అయిపోయాను, అది నాకే రాలేదు, ఇది రాలేదు, డెఫినెట్లీ నాకు అచీవ్మెంట్ కావాల్సిందే, ఇది చేయలే అది చేయలే, రైట్. సో ప్రతిసారి నీకు ఫెయిల్యూర్స్ అనేది ఎదుర్కొంటున్నావు అంటే అంతకన్నా మంచి ఒక సక్సెస్ అనేది ముందుకు ఉంటుంది అని చెప్పేసి మనం గ్రహించాల. అది కాకుండా ప్రతిదాన్ని మనం ఫెయిల్ అనుకుంటే, సో డీలింగ్ విత్ రిజెక్షన్, అబ్జెక్షన్ హ్యాండ్లింగ్ లో చెప్పాం మనం. సో ఈ రిజెక్షన్స్ గురించి అబ్జెక్షన్ హ్యాండిల్ లో చెప్పేశాను, రైట్. సో బీ రెడీ టు టేక్ ద రిజెక్షన్స్. సో ఎట్లా ఉన్నా కానీ, ఎటువంటి సిచ్యువేషన్ లో ఉన్నా కానీ దాన్ని రిసీవ్ చేసుకునే దానికి మీరు రెడీగా ఉండండి. సింపుల్. అది ఎస్ కానీ నో కానీ. ఎస్ అయితే ఫుల్ ఎగ్జైట్మెంట్ వద్దు, నో అయితే సో తక్కువ అనుకునేది కానీ వద్దు. సో 99% రిజెక్షన్స్ అనేవి ఉండే ఉంటాయి. అలాంటి టైంలో అన్సక్సెస్ఫుల్ అని చెప్పేసి వాళ్ళు బయటకు వెళ్తా అంటారు, అది తప్పు. సో అక్కడి నుంచి వాళ్ళు ఓవర్కమ్ కావాలా, ముందుకు వెళ్ళాలా. సో రిజెక్షన్ కామన్. పీపుల్ హూ కెనాట్ హ్యాండిల్ ఎమోషన్స్ డు నాట్ ట్రస్ట్ దెమ్సెల్స్. వాళ్ళు ఎప్పుడైతే ఇలాంటి ఎమోషన్స్ ని హ్యాండిల్ చేయలేరో వాళ్ళని వాళ్ళు నమ్మలేరు. సో రిజెక్షన్ డామినేషన్ చేసేస్తున్నారు వాళ్ళ అలాంటి వాళ్ళకి. ఎప్పుడు వాళ్ళకి నో అనేది క్లియర్ గా ఉండదు చూడండి. అంటే సారీ, వై అనేది వాళ్ళకి క్లియర్ గా ఉండదు. ఎప్పుడైతే వై క్లియర్ గా లేదో వాళ్ళకి, అప్పుడు ఈ రిజెక్షన్ అనేది డామినేట్ చేస్తుంది అనుకుంటారు. సో నేనెందుకు అంటే వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు అనుకుంటాము. అంతలోపు ఏదైనా అబ్జెక్షన్ వచ్చింది అనుకో, కరెక్ట్, నేను ఎందుకు చేయాలి, అంతా ఇట్లేనబ్బా, ఈ కంపెనీలే ఎట్లా, ఈ బిజినెస్లే అట్లా, తలనొప్పి అని చెప్పేసి. అంటే అక్కడ వై క్లియర్ లేదు, అది నేను సాధించాలనే క్లియర్ లేదు. అప్పుడు మాత్రం ఇలాంటి అండర్స్టాండింగ్స్ వచ్చేస్తాయి మధ్యలో. సో వై అనేది డామినేట్, ఇది అబ్జెక్షన్ అనేది, రిజెక్షన్ అనేది డామినేట్ చేస్తున్నారు. అది పైన కూర్చుంటుంది అనమాట. జోబులో డబ్బు ఉంటే, జేబులో మనీ ఉంటే ఎక్కడున్నా శని ఇబ్బంది పెట్టదంట. సో మనీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో డామినేషన్ అనేది ఎక్కడ, ఇప్పుడు రిజెక్షన్ అనేది డామినేట్ చేస్తుందంటే వై క్లియర్ లేదని అర్థం. జేబులో డబ్బు లేదు కాబట్టి శని పైన కూర్చుంటది, సింపుల్. అండ్ పీపుల్ హూ హ్యావ్ ఫేస్డ్ రిజెక్షన్స్, ఎంతో మంది రిజెక్షన్స్ ఫేస్ చేశాడు. ఇక్కడ చూడండి, రైట్ బ్రదర్స్. సో ఆ టైంలో వాళ్ళు ఏం చేశారు, ఒక పక్షిని ఈ యొక్క ఇన్స్పిరేషన్ గా తీసుకున్నారు. సో అది ఎగురుతుందంటే మనం ఎందుకు ఎగరలేమని చెప్పేసి రైట్ బ్రదర్స్ ఒక ఆలోచనతో ఈరోజు సృష్టించిండేదే ఈరోజు ఏరోప్లేన్. సో వాళ్ళు ఎలా సక్సెస్ అయ్యారు, వాళ్ళు రిజెక్షన్ కి ఎస్ చెప్పుకున్నారు. ఓకే, ఐ విల్. సో ఫెయిల్ అయ్యారు, మళ్ళీ 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 చేసే ప్రయత్నంలో వాళ్ళు సక్సెస్ అయ్యారు. కాబట్టి ఈరోజు సక్సెస్ఫుల్ పర్సన్ గా ఇప్పుడు కాదు, ఇంకా వేల సంవత్సరాలు అయినా కానీ వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు. థామస్ అల్వా ఎడిసన్, సో ఎన్నోసార్లు 9999 సార్లు ఫెయిల్ అయ్యాడు. అయినా రిజెక్షన్ ఐ కెన్ అన్నాడు, నేను హ్యాండిల్ చేయగలను అనుకున్నాడు. అప్పుడు మాత్రమే మళ్ళీ ముందుకు వచ్చాడు. మళ్ళీ తర్వాత చెప్తాడు, ఒక ప్రెస్ మీట్ లో చెప్తాడు, ఐ హావ్ నాట్ ఫెయిల్డ్, ఐ హావ్ జస్ట్ ఫౌండ్ 10,000 వేస్ దట్ వోంట్ వర్క్. 10,000 దారులు దీనికి పని చేయదని చెప్పేసి కనుక్కున్నాను అంటాడు. వాట్ ఈస్ ద కాన్ఫిడెన్స్. సో ఆ కాన్ఫిడెన్స్ తో ముందుకు వచ్చి రిజెక్షన్స్ ఎన్నున్నా యాక్సెప్ట్ చేసి సక్సెస్ఫుల్ అయ్యాడు. అండ్ ఫోర్త్ పిల్లర్, ఫెయిల్యూర్ మీన్స్ దట్ యు ఆర్ ఆల్మోస్ట్ దేర్. సో ఎప్పుడైతే మనం ఫెయిల్యూర్ అని చెప్పేసి ఆలోచన చేస్తా ఉంటామో ఆల్మోస్ట్ అక్కడే ఉన్నట్లు మనం. బట్ సడన్లీ వాట్ హ్యాపెన్స్ ఈజ్ దట్ దే అచీవ్ ద ఎండ్ రిజల్ట్. అకస్మాత్తుగా ఎప్పుడైతే ఇంతమంది ఎట్లా ఫెయిల్ అయ్యారో, ఇంతమంది ఫెయిల్ అయ్యి అచీవ్ అయ్యారో, సేమ్ వీళ్ళు కానీ అంతే ఫెయిల్ అవుతారు, అచీవ్మెంట్ అనేది చేసుకుంటారు. బట్ వై ఈజ్ క్లియర్ ఉన్నప్పుడు చాలా మంది ఫెయిల్ అవుతారు. బట్ ఎండ్ ఆఫ్ ది డే కొన్నిసార్లు అనుకోకుండానే వాళ్ళు సక్సెస్ అయిపోతారు. చాలా మంది అనుకోకుండానే సక్సెస్ అయిపోతారు. బట్ ఎవరికైతే ఓపిక ఉంటుందో, ఎవరికైతే వాళ్ళపైన నమ్మకం ఉంటుందో, సో వాళ్ళు మాత్రమే క్లియర్ గా ఉంటారు. ఎవరు వై అనేది.
సో నేను ఎందుకు ఏంటి అనేది క్లియర్ గా ఉంటుందో దేవుడు పైన ఉన్నాడు. డెఫినెట్లీ తథాస్తు అనేది జరుగుతుంది. ముందుకెళ్తారు. ఆటోమేటిక్గా మీకు కష్టాలు వచ్చినాయంటే దాని వెనక ఆటోమేటిక్ ఇంకొకటి పాజిటివ్ రిజల్ట్ ఉండే ఉంటుంది. సో దానికన్నా మంచి బెటర్ రిజల్ట్ అనేది ఉండే ఉంటుంది. సో జస్ట్ వెయిట్. ఫెయిల్యూర్స్ మీన్స్ దట్ యు ఆర్ ఆల్మోస్ట్ దేర్. సో అందరూ అంతే. బిల్ గేట్స్ కానీ, మార్క్ జూకెన్బర్గ్ కానీ, మిగతా కోటీశ్వర్లు ఎంతో మంది ప్రపంచంలో అత్యంత ధనికులు ఎవరున్నారో వాళ్ళందరూ అంతే. ప్రతిసారి ఫెయిల్యూర్స్ ని చూసి సవి చూసిన తర్వాతనే, రుచి చూసిన తర్వాతనే వాళ్ళు ఈరోజు సక్సెస్ఫుల్ లీడర్ గా ఉన్నాడు. అబ్రహాం లింకన్. సో ఎట్ ది ఏజ్ ఆఫ్ 52 హీ బికేమ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా. 52 దగ్గర దగ్గర ఒక జైల్లో పెట్టారు ఆయన్ని, అన్ని రకాలుగా హింసించినారు. అయినా కానీ ఎంతో ఒక దగ్గర దగ్గర ఒక 18 సంవత్సరాల పోరాటంలో ఆయన ప్రెసిడెంట్ అయ్యారు. గమనించవచ్చు. రైట్. వాట్ ఐ మీన్ టు సే దట్ ఇఫ్ యూ వాంట్ టు బి సక్సెస్ఫుల్ ఇన్ యువర్ లైఫ్, దెన్ ఇట్ ఈస్ ఆల్సో నెసెసరీ టు ఫెయిల్. సో కాబట్టి మీరు ఎక్కడైనా ఫెయిల్ అవుతున్నారనుకో, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇట్ హ్యాస్ టు బి. సో మీరు ఫెయిల్యూర్ రుచి చూడాలి. ఫెయిల్యూర్ మీన్స్ యు ఆర్ క్లోజర్ టు యువర్ గోల్. సో మీ గోల్స్ మీరు చేరుతున్నారు అని, ఒక్కొక్క ఫెయిల్యూర్ నుంచి మీరు నేర్చుకుంటూ సక్సెస్ వైపు వెళ్తున్నారని చెప్పేసి. సో ఈ పిల్లర్స్ లో కానీ 7 పిల్లర్స్ లో దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది. సో 100% యూ విల్ సక్సెస్ఫుల్. అంటే మీరు ఫెయిల్ అవుతున్నారంటే మీరు సక్సెస్ అవుతున్నారు. అండ్ ద నెక్స్ట్ హ్యాబిట్, ద పిల్లర్ 5. సో ఇంతవరకు 21 days ఛాలెంజ్ ఏదైనా ఉంది అంటే దాని వెనక ఉండేది ఏదైనా ఒక మర్మం ఏదైనా ఉందంటే హ్యాబిట్ అంట. ప్రతిరోజు నేర్చుకునే తత్వం. మనం 21 days ఛాలెంజ్ టాపికే దాని వెనుక నడిపిస్తూ ఉండేది ఒకటే ఒకటి హ్యాబిట్. పొద్దున్న లేయాలా, అంటే మనం జస్ట్ వాట్సాప్ చెక్ చేసుకుంటాం, 21 days ఛాలెంజ్ గ్రూప్ తీసుకుంటాం. సో ఈరోజు ఏమొచ్చింది, రైట్, ఈరోజు ఏం నేర్చుకోబోతున్నాం, నిన్న ఏం నేర్చుకున్నాం. సో ఇట్ బికమ్స్ అన్ హ్యాబిట్. ఒక అలవాటుగా మారిపోతూ వస్తుంది. సో ఈ 21 days తర్వాత కానీ మీరు మర్చిపోరు దీన్ని. రోజు పొద్దున్న ఏం నేర్చుకోవాలా, నాలో గ్రోత్ ఏంటి, నేను ఇంకా యాడ్ చేయాల్సినవి, ఇవన్నీ మీరు యాడ్ చేసుకుంటూ వెళ్తారు. దిస్ ఈజ్ వన్ కైండ్ ఆఫ్ హ్యాబిట్. సో హ్యాబిట్ ని కానీ మనం మార్చుకోవాలి. సో విల్ మై హ్యాబిట్స్ హెల్ప్ మీ టు అచీవ్ సక్సెస్ ఇన్ లైఫ్? డెఫినెట్లీ. యు ఆస్క్ యువర్ సెల్ఫ్, ఈజ్ దిస్ మై హ్యాబిట్? సో మీరు అడుక్కోండి. సో హ్యాబిట్స్ అనేటివి చేంజ్ చేస్తాయా? డెఫినెట్లీ చేంజ్ చేస్తాయి. ఎందుకు చేయవు? సో ఇంతవరకు మీరు నేర్చుకునేవి మీ లైఫ్ ని చేంజ్ చేసేకే కదా. బట్ యూ హ్యావ్ టు బి ఆనెస్ట్ వైల్ ఆస్కింగ్ యువర్ సెల్ఫ్ దిస్ క్వశ్చన్. సో మీరు నిజాయితీగా మిమ్మల్ని మీరు అడుక్కోవాలా, సో నాకు ఇది ఎంతవరకు ఉపయోగమవుతుంది, ఈ అలవాటు నేర్చుకునేటువంటి తత్వం ఎంతవరకు నాకు అలవాటు అవుతుంది, ఎంతవరకు నాకు ఉపయోగం అవుతుంది. సో మిమ్మల్ని మేల్కొల్పేటువంటి క్వశ్చన్ ఇది. సో ఈ పూర్తి క్వశ్చన్ మీ పైన డిపెండ్ అవుతుంది, మీ లైఫ్ పైనే డిపెండ్ అవుతుంది. ఎందుకంటే మీ హ్యాబిట్సే మీ సక్సెస్ని డిటర్మైన్ చేస్తాయి. కాబట్టి బిఫోర్ స్టెప్పింగ్ ఇన్ టు ది బిజినెస్, ఆస్క్ యువర్ వై యూ హ్యావ్ జాయిన్, ఎందుకు అని చెప్పేసి అడుక్కోండి. తర్వాత హ్యాబిట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. రోజు నేర్చుకునే తత్వం, రోజు ప్రజెంటేషన్ చేసేది, ఇంకోటి ఒక అలవాటుగా మారిపోవాలి మనలో. ప్రజెంటేషన్ చేసేది కానీ, ప్లాన్ ప్రజెంటేషన్ కానీ, డెమోస్ కానీ, ఇంకోటి కానీ, టీచ్ చేయడం కానీ, ప్రతి ఒక్కటి ఒక అలవాటుగా మారిపోవాలి. డైలీ మనం యాక్టివిటీస్ ఉంటే దాంట్లో ఇది ఒక పార్ట్ కావాలి. అండ్ ద పిల్లర్ 6, ద పవర్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్. మీరు చూడండి, చిన్న చిన్న పిల్లలకి కానీ చాలా మందిలో ఒక స్టోరీ అంటేనే జస్ట్ అటెన్షన్ ఉంటుంది. వాళ్ళ చెవులు ఏంటి ఏంటి క్యూరియాసిటీ అనేది క్రియేట్ అవుతుంది. సో ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఏంటంటే, సో మీరు చెప్పే 40 నుంచి 45 నిమిషాల మధ్యలో ఎప్పుడో ఒకటో రెండో స్టోరీలు మీరు కవర్ చేయాలి. వాళ్ళని ఇన్స్పైర్ చేసేటువంటి స్టోరీ అయినా. సో బిజినెస్ ఎందుకు చేయాలా, సో వై అనే రీజన్ ఏంటి,
మనం వై ఎందుకు ఉండాలా, సో మనం ఎందుకు పుట్టామా, సో ప్రజెంట్ లైఫ్ ఏంటి, హెల్త్ ఏంటి, వెల్త్ ఏంటి, అలవాట్లు ఏంటి. సో ఏదో ఒక టాపిక్ తీసుకోండి, దానిపైన మీరు చిన్న స్టోరీ చెప్పండి మీ ప్రెజెంటేషన్లో, ఏదైనా కానీ. సో సందర్భానుసారంగా వాళ్ళకి ఏది అవసరం అవుతుందో దాని రిలేటెడ్ స్టోరీ చెప్పండి. మీ సక్సెస్ స్టోరీ చెప్పండి, మీరు ఎలా ఉన్నారు, ఎలా ఏది అని, ఏ రకంగా ముందుకు వచ్చారు, సో మీకు ఎన్ని ఆప్షన్స్ వచ్చిండేవి, రైట్, దాంట్లో బెస్ట్ ఆప్షన్ మీరు ఎట్లా చూస్ చేసుకున్నారు, సో ది బెస్ట్ ఆప్షన్ మీకు ఎట్లా హెల్ప్ అయింది. చిన్న స్టోరీ టైప్ లో చెప్పండి. స్టోరీ చెప్తే వినేదానికి యాక్టివ్ గా ఉంటారు. సో మీరు చెప్పుకుంటూ వెళ్ళిపోతే అది వేరే అయిపోతుంది. స్టోరీ అంటే కనెక్టివిటీ, బట్ స్టోరీ చాలా గుర్తు ఉండిపోతుంది చాలా మందికి. సినిమా స్టోరీస్ ఉంటాయి కొంత, సినిమా సినిమాకి వచ్చిన తర్వాత మీకు ఇష్టమైంది అనుకోండి ఎప్పటికీ గుర్తుండిపోతుంది. మీరు ఇంకా వాళ్ళు అడగకపోయినా అడిగి మరీ చెప్తారు బయట వాళ్ళకి, ఎందుకు మీకు చాలా ఇష్టమైంది. మీ ఫ్రెండ్స్ తో పోతే ఇంకా మరీ మరీ గుర్తు చేసుకుంటూ దానిపైన జోకులు వేసుకుంటుంటారు, ఎంత హ్యాపీనెస్ షేర్ చేసుకుంటారు. ఎందుకు, స్టోరీ అనేది అంత కనెక్ట్ అయింది. అండ్ మై డియర్ ఫ్రెండ్స్, బికాస్ ఎవ్రీ పర్సన్ లైక్స్ టు హియర్ ద స్టోరీ ఆఫ్ ఏ సక్సెస్ఫుల్ పర్సన్. ఒక సక్సెస్ఫుల్ అయినటువంటి వ్యక్తి ఎప్పుడు ఏం చెప్తాడా అని చెప్పేసి ఆలోచనలో ఉంటారు. సో అది స్టోరీ టైప్ లో ఉంటే ఇంకా అందరూ అట్రాక్ట్ చేస్తారు. కాబట్టి స్టోరీ రూపంలో చెప్పాలి. దెన్ ద లాస్ట్ బట్ నాట్ లాస్ట్, ద పవర్ ఆఫ్ ఏ టు జెడ్ ప్రజెంటేషన్. ద పవర్ ఆఫ్ ఏ టు జెడ్ ప్రజెంటేషన్, ఏ నుంచి మొదలుకొని జెడ్ వరకు. మీకు తెలుసా ఏ టు జెడ్ అంటే? ఎవరైనా చెప్పగలరా ఏ టు జెడ్? ఎవరైనా చాట్ బాక్స్ లో చెప్పండి ఏ టు జెడ్ ప్రజెంటేషన్ అంటే. ఏబిసిడీలు తెలుసా మీకు? ఏబిసిడిఈఎఫ్జిహెచ్ఐజేకే అండ్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్. మీరు ఏబిసిడి అంటే ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బాల్ అంటారు. మేమైతే ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బోనెల్, సి ఫర్ కుర్కుమిన్, డి ఫర్ డిటాక్సి ప్లస్, ఈ ఫర్ ఇట్లా ఎనర్జీ ప్లస్, అట్లా మేము చేంజ్ అవుతాం అన్నమాట. సో కంప్లీట్ ఇన్ఫర్మేషన్, క్రియేటివిటీ మనం పెంచుకోవాలి చెప్పాలి. సో ఏ టు జెడ్ ఇన్ఫర్మేషన్ అనేది దీంట్లో ఒక భాగం అవుతుంది. దిస్ ఈస్ ద సెవెంత్ పిల్లర్, ద పవర్ ఆఫ్ ఏ టు జెడ్ ప్రెజెంటేషన్. మేబీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్, దాంట్లో మొత్తం అన్ని రకాల అయినటువంటి మిక్సింగ్. సో సెల్ఫ్ కాన్ఫిడెన్స్, మీలో ఎంతవరకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ గా ఉన్నారు, సో మీరు ఎంతవరకు ప్రెజెంటేషన్ చేయగలరు, అండ్ ద సక్సెస్ కి. సో ఇంక్రీజ్ యువర్ బిలీఫ్, సో మీలో నమ్మకం అనేది పెంచుకోవాలి. సో ఎట్లా నమ్మకం అనేది పెరుగుతుంది? ఇప్పుడు డైరెక్ట్ సెల్లింగ్ ఇంతవరకు 23,000 కోట్ల సంథింగ్ ఉండేది, ఇప్పుడు 65,000 crore జనరేట్ అవుతాను బిజినెస్. సో ఇక్కడ గ్రోత్ ఉందా లేదా? మన డైరెక్ట్ సెల్లింగ్ లో ఇంకాస్త బిలీఫ్ అనేది వస్తుందా లేదా, నమ్మకం అనేది వస్తుందా లేదా? సో డెఫినెట్లీ వస్తుంది. సో ఇంతకు ముందు గ్రోత్ ఉండలేదు, బట్ ఇప్పుడు చాలా పెద్దగా గ్రోత్ అయ్యే ఛాన్సెస్ ఉంది. అప్పుడు మన కాన్ఫిడెన్స్ ఇంకా పెరుగుతుంది, నమ్మకం ఇంకా ఎక్కువ పెరుగుతుంది. సో సో దీంట్లో మనం ఇంక్లూడ్ చేసుకోవాల్సిందే ఇవి. సో మై డియర్ ఫ్రెండ్స్, దెర్ ఆర్ మెనీ పీపుల్ హూ వాంట్ టు నో దట్ వాట్ ఈస్ ద రీజన్ దట్ పీపుల్ ఫెయిల్ ఇన్ నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్. సో చాలా మందికి తెలియదు, సో నేను ఎందుకు జనాల్లో ఫెయిల్ అవుతారు, సో ఎస్పెషల్లీ నెట్వర్క్ మార్కెటింగ్ లో ఫెయిల్ అవుతారు. వాళ్ళకి కాన్ఫిడెన్స్ లేక, ఒక బిలీఫ్ లేక, చాలా మంది ప్రెజెంటేషన్ తెలియక, సో వాళ్ళు అక్కడ ఫెయిల్ అవుతారు. And believe that my prospect will be exciting, but this mindset will make you a complete failure. సో ఇలాంటి మైండ్ సెట్ లో ఉంటే ఎవరైనా ఫెయిల్ అవుతారు. బట్ దాన్ని ఆల్టర్నేట్ గా మనం మార్చుకుంటే, సో హ్యాబిట్స్ కానీ ఇంకోటి కానీ, సో ఇవన్నీ యాడ్ చేసుకుంటూ మనం నేర్చుకుంటూ మన స్కిల్స్ పెంచుకుంటూ ముందుకు వెళ్తుంటే డెఫినెట్లీ ప్రతి ఒక్క వ్యక్తిను చేంజ్ అవుతాడు. సో థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. అండ్ ఇఫ్ ఎనీ డౌట్స్,